అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకట్ ప్రసాద్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో తను గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి ఆయన ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. పార్కులు, టీ స్టాల్ దగ్గర, అలాగే లెనిన్ నగరు, దాని తర్వాత డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి 6వ డివిజన్లో లావణ్య రామకృష్ణ డివిజన్, ఇది వాళ్ళ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, అవ్వలు, తాతలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఓట్లు వేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, మనము ఖచ్చితంగా మేము ఓటు వేస్తామని చెప్పేసి ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మాకు పెన్షన్ 4000 వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క సీనియర్ సిటిజను, అలాగే అవ్వతాతలు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మళ్ళీ మాకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ అలా అనంతపూర్ మొత్తం తాగునీటి సమస్య ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ డ్యాముల నుంచి కొత్త పైప్ లైన్స్ కానీ, అలాగే ఇంకా వేరే సోర్సెస్ ద్వారా కానీ ఖచ్చితంగా తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.